ఈరోజు ప్రతి కుటుంబానికి మేలు చేసినటువంటి మహానుభావుడు, ప్రతి ఇంటిలోనే కాదు ప్రతి గుండెలోనూ చిరస్మరణీయుడుగా చిరస్థాయుడుగా నిలిచిపోయినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తను లేడు అన్న నిజాన్ని నమ్మలేక ఉన్న వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. ఆయన పుట్టినరోజును ప్రజలందరూ కూడా తమ పుట్టినరోజుగానే భావిస్తారు. ఎందుకంటే ఆయన అందరి వాడు కనుక. ప్రతి కుటుంబం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, పిల్లలు బాగా చదవాలంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి పేదవాడిని ఉన్నత చదువులు చదివించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి మహిళ భర్తతో సమానంగా ఆర్థికంగా ఎదగాలని, ప్రతి మహిళ ఆర్థిక ఎదుగుదలకు సహకరించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా ఉద్యోగులకు, వితంతువులకు, ప్రతి ఒక్కరికి కూడా వికలాంగులకు పింఛనిచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ కులమో ఆ మతమో ఈ పార్టీనో ఆ పార్టీనో ఏమి చూడకుండా అందరినీ సమానంగా చూసిన అందరివాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహానేత జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలో ఇంత ఘనంగా ఆయన జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడంలో నేను కూడా భాగస్వామి కావడం, ఈ ఏర్పాట్లలో భాగస్వామి కావడం నిజంగా కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఆ మహానేతతో సుమారుగా 88 నుంచి అనేక సంవత్సరం 22.5 దశాబ్దం పాటు ఆ మహానేతతో నడిచినటువంటి వాళ్ళలో నేను ఒకరిని. ఆయనతో గడిపినటువంటి రోజులు, ఆయనతో నడిచినటువంటి నడకలు, ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుంటుంది. ఆ మహానేతకు మనసారా ఘన నివాళులు అర్పిస్తూ